హక్కుల కోసం పోరాడుతున్న నాయకులు. నమస్కారం శ్రీనివాస్ గారు. అలాగే డివిఎస్ గారు, అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు, రాజకీయ విశ్లేషకులు. నిలాయపాలెం విజయ్ కుమార్ గారు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, ఆంధ్రప్రదేశ్ బయోడైవర్సిటీ చైర్మన్. నమస్కారం విజయ్ గారు. విజయ్ గారు, ముందుగా మీకు కంగ్రాచులేషన్స్. అంటే ఎలా జరుగుతుంది హైబ్రిడ్ విధానము? అంత ఈజీ కాదు. అంటే అందరూ ఒక దగ్గరకు వచ్చి మీరు ఒక పండగలా చేసుకుంటారు కదా, అలాంటిది ఈసారి కొంత భిన్నంగా చేసుకున్నారు. పొదుపు చర్యల్లో భాగం, ప్రధానమంత్రి ఇచ్చిన పిలుపు, ఇవన్నీ ఎన్డీఏలో మీరు కూడా కీలకంగా ఉన్నారు కాబట్టి. కానీ అనుకున్న దానికన్నా బాగా జరిగిందా? అంటే దాదాపు 20 లక్షల మందో 24 లక్షల మందో వచ్చారని వాళ్ళ మన పత్రికలో కూడా రాసాము. క్లస్టర్స్ బయట నుంచి రావడము, ఐటీ అలాగే ఈ విదేశాల నుంచి కూడా పార్టిసిపేట్ చేయడము. ఇందులో టాప్ హైలైట్స్ మీ దృష్టిలో 1, 2, 3, 4, 5 అంటే ఏం చెప్తారు ఈ మహానాడులో? ఎస్ సార్, మహానాడు చాలా గొప్పగా, చాలా ఆడంబరంగా, చాలా ఉద్విగ్నంగా చేయడం మాకు జనరల్గా ఇప్పటిదాకా నాకు తెలిసి 34 మహానాడులు చేసాం అనుకుంటాను ఈ మా యొక్క 44 ఇయర్స్ దాన్ని ప్రస్థానంలో. సో ఈసారి పొదుపు చర్యల్లో భాగంగా దాని ప్రధానమంత్రి గారి సలహా మేరకు కొంతవరకు మేము దాన్ని టోన్ డౌన్ చేయాలనుకున్నాం. టోన్ డౌన్ ఎలా చేయాలి, ఆల్రెడీ నెల్లూరులో స్టార్ట్ చేసేసాం ఆ యొక్క దాని ఏర్పాట్లు కూడా. ఈ యొక్క నేపథ్యంలో కొంత వ్యతిరేకత ఇనిషియల్గా వచ్చిన మాట వాస్తవం. ఎందుకంటే ఇంత లాజిస్టిక్స్ కాన్స్టిట్యున్సీ లెవెల్లో చేయగలమని ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలు కొంత లేదు, మనం మండల వారీగా పెడతాము, లేకపోతే కాన్స్టిట్యున్సీలో ఒకటి పెడతాము, రకరకాలుగా ఉన్నారు. బట్ ఇట్ వాజ్ లోకేష్ హూ వాజ్ వెహిమెంట్లీ సేయింగ్ నో. ఎందుకంటే ఆయన క్లస్టర్ మీద అంటే మామూలు వాళ్ళకి అర్థం కావడానికి చెప్తాను సార్. మా అంతర్గతంగా ప్రతి నియోజకవర్గాన్ని మేము 10 నుంచి 12 క్లస్టర్లుగా విభజించుకుంటాం అక్కడ ఉన్న పాపులేషన్ బట్టి. సో రఫ్లీ ఒక్కొక్క క్లస్టర్కి 20 నుంచి 25 వేల పాపులేషన్ ఉంటుంది. దానికి ఒక క్లస్టర్ ఇన్ఛార్జ్ ఉంటారు. ఇట్లాంటి 10 లేదా 12, 13 మ్యాక్సిమం ఇట్లాంటి 13 క్లస్టర్ ఇన్ఛార్జుల్ని లీడ్ చేస్తూ యూనిట్ ఇన్ఛార్జెస్ ఉంటారు. అందరూ అక్కడే ఉన్న భావన కలగాలి, మళ్ళీ అక్కడే ఉంటారు. సో ఇది కాన్స్టిట్యున్సీలోని 10 చోట్ల దొరుకుతుంది. కానీ కాన్స్టిట్యున్సీలో ఒక చోట కాదు. ఒక చోట అంటే అందరినీ పిలిచి ఆ లోకల్ ఎమ్మెల్యే చేసేస్తాడు. కానీ కాన్స్టిట్యున్సీలో 10 చోట్లకి ఎమ్మెల్యే కూడా పోతూ ఉండలేరు. బట్ ఆ లోకల్ ఇన్ఛార్జెస్ యొక్క నాయకత్వ లక్షణాలు పెంచాలి. వీ నీడ్ టు గెట్ ది పీపుల్ రైట్ ఫ్రమ్ ది గ్రాస్ రూట్ లెవెల్ అన్న ఒక్క దీన్ని బేస్ చేసుకొని ఆ యొక్క నాయకత్వ లక్షణాల కోసం చర్యలు పాటిస్తూ చేయడం ఒకటి, ఎవరికి వాళ్ళకు ఒక బాధ్యత, వాళ్ళు ఓన్ చేసుకోవడము, నాయకత్వ లక్షణాలు పెంచడం అనేది కూడా అంతర్లీనంగా ఇందులో రెండో పాయింట్. సంక్షోభం నుంచే అవకాశాలు సృష్టించుకోవాలి అని చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చెప్తుంటారు. సో ఈ పొదుపు అనే ఒక దీని నుంచి మేము కొత్తగా ఇంతమంది నాయకులు సృష్టించాం. చాలామంది ఎమ్మెల్యేలు ఇక్కడ ఉన్నారు, మంగళగిరిలో అక్కడ ఉండిపోయారు. ఎవరు 10 చోట్ల లేకపోతే 13 చోట్ల వాళ్ళు ఉండలేరు. సో ఖచ్చితంగా ఆ లోకల్ ఇన్ఛార్జెస్ షుడ్ టేక్ రెస్పాన్సిబిలిటీ, షుడ్ ఓన్ ది రెస్పాన్సిబిలిటీ. ఎనీవే సక్సెస్ అయింది. బాగా వచ్చింది. ఇందులో మీకు అనిపించిన టాప్ 5 పాయింట్స్. టాప్ 5 పాయింట్స్ దాదాపు 2 రోజుల్లో 25 లక్షల మంది. నిజాయితీ చెప్పాలంటే మేము కూడా ఇంత లెవెల్లో ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒక 10-15 లక్షలు వస్తాయేమో అనుకున్న మాట వాస్తవం. 25 లక్షల మంది. మేము ఒక యాప్ ఉంది మాకు, మై టీడీపీ అని. ఈ యాప్ ద్వారా మేము ఎంతమంది వస్తారో మొత్తం ఇదేదో కాకి లెక్కలు కానే కాదు. ఈ యాప్ ద్వారా ప్రతి ఒక్కరూ మా దీంట్లో రికార్డ్ అయ్యి వాళ్ళ యొక్క పేర్లు, వాళ్ళ యొక్క ఫోన్ నెంబర్ ద్వారా రికార్డ్ అయ్యి వచ్చిన సంఖ్య. రెండోది, మహిళలకు 33% రిజర్వేషన్. దేశంలో ఏ రాజకీయ పార్టీ సరే, లాస్ట్ 2 months బ్యాక్ కొన్ని రాజకీయ పార్టీలు వ్యతిరేకించాయి. డిఎంకే కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, రకరకాల పార్టీలు. మేము మాత్రం స్పష్టంగా చెప్తున్నాం, సెంట్రల్ గవర్నమెంట్లో ఇచ్చినా ఇవ్వకపోయినా ఈసారి 33% సీట్లు మహిళలకు ఇస్తాము అని స్పష్టంగా చెప్తున్నాం. మూడవది, జెన్జెట్. ఇంతసేపటి నుంచి మీరు మారుతున్నట్టు వాళ్ళ ఆస్పిరేషన్స్ని ఎలా అడ్రస్ చేయాలి దాని గురించి చాలా డీటెయిల్ డిస్కషన్ జరిగింది. సో నాలుగోది, 23 లక్షల ఉద్యోగాలు జంజీ కాన్సెప్ట్ లోకేష్ ముందే తీసుకొచ్చారా? మొన్న తమిళనాడు రిజల్ట్ తర్వాత దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టారా?
సార్ లోకేష్ 3 సంవత్సరాల క్రితం చేసిందే యువగలం, ఆ రోజే స్టార్ట్ అయింది ఇది. 3 సంవత్సరాల క్రితం సంవత్సరం పాటు ఆయన పాదయాత్ర పేరే యువగలం. అవును. ఆయన కాలేజీలు, యూనివర్సిటీలు, స్కూళ్ళు రకరకాల దీంట్లో పోయారు. సో ఎవరిని మేము కాపీ కొట్టాం. వీఆర్ ఓన్లీ ది ట్రెండ్ సెట్టర్స్ ఇన్ ది కంట్రీ. కాపీ అని అక్కర్లేదు, ఏదన్నా ఈ రోజు మనుషులను మహిళల 33% విషయం ఆడుతున్నారు. ఇన్స్పైర్ అవ్వచ్చు. 85లో ఆస్తి హక్కు ఇచ్చిన వాళ్ళం మేము. అవును, ఆస్తి హక్కు ఇచ్చిన వాళ్ళం మేము, యూనివర్సిటీ పెట్టిన వాళ్ళం మేము. సో వీఆర్ ఆల్వేస్ ది ట్రెండ్ సెట్టర్స్. ఐదోది ఏంటి అంటే సంక్షేమం. సో 4,000 రూపాయల పెన్షన్ ఏ రాష్ట్రంలో ఎవ్వరు ఇవ్వట్లేదు. అక్కడి నుంచి ఇంట్లోని ప్రతి ఒక్కరికి చదువుకోవడానికి సహాయం, ఇట్లాంటి రకరకాల సంక్షేమ కార్యక్రమం. సో ఈ 5 ఎలా ఇంకొకటి ఇప్పుడు టాప్ మిగతా పార్టీలకు జన సమీకరణ ఎన్నికలు అన్నిటికన్నా ముఖ్యంగా నాకు తెలిసి పెట్టుబడులు అంటే ఒక మీరు అన్నట్టు సంక్షోభం లాంటి ఒక పరిస్థితుల్లోంచి అధికారంలోకి వచ్చిన తర్వాత నమ్మకం కలిగించి మళ్ళీ చంద్రబాబు నాయుడు బ్రాండ్ చూపించి ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకురావడం అనేది ఒకటి. సార్ ఆల్రెడీ 23 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చున్నాము. దాన్ని అన్నింటినీ గ్రౌండ్ చేయాలి. వాటన్నిటికంటే ఫర్దర్ పెట్టుబడులు తేవాలి, దాంట్లో ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. దేని గురించి సో ఇట్లా కనీసం ఒక 7-8 పాయింట్లు. మీరు 5 కాబట్టి నేను 5 ఆగిపోయాను. సో 7-8 డీటెయిల్ తీసుకెళ్ళి 2 రోజుల పాటు. ఇన్ఫ్యాక్ట్ నిజాయితీ చెప్పాలంటే ఒక 5-6 మందికి మేము చోటు కూడా ఇవ్వలేకపోయినాం. అందుకని అంత లెవెల్లో ఒక్కొక్క ఇష్యూ మీద ఫర్దర్ డిస్కషన్ జరిగింది. సో సోషల్ మీడియాలో యువత అడుగుతున్న ప్రతి క్వశ్చన్కి జవాబు చెప్పే సత్తా ప్రతి రాజకీయ పార్టీకి ఉండాలి. మేము తీరాలి. సో అది నిన్న మేజర్ డిస్కషన్. జెన్జీడ్ అనే గమ్మను వదిలేస్తే కాదు, వాళ్ళు వేసే ప్రశ్న జవాబు చెప్పగలగాలి. మనం కన్వెన్షనల్ పాలిటిక్స్ నుంచి ఇప్పుడు కొత్తగా వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ ఆస్పిరేషన్స్, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ అన్నీ వేరేలా ఉన్నాయి. కరెక్ట్. సో ఏ దగ్గర నుంచి గ్లోబల్ ట్రెండ్స్ వరకు మాట్లాడే ఏకైక నాయకుడు మా నాయకుడు చంద్రబాబు గారు. కాబట్టి నిన్న ఆ విషయంలో చాలా వాళ్ళ ఆస్పిరేషన్స్ ఏ విధంగా ఉన్నాయి, అంతర్జాతీయ స్థాయిలో వాళ్ళ ఆలోచనలు ఉన్నాయి. వాళ్ళందరికీ మంచి ఉద్యోగాలు కావాలి, మంచి పెట్టుబడులు కావాలి. ఇవన్నీ కావాలంటే మనం ఏం చేయాలి? సో ఏ విధంగా ఈ సంపద సృష్టించాలి, సంక్షేమాన్ని ఇవ్వాలి. ఈ మధ్యలో వీళ్ళ యొక్క ఆస్పిరేషన్స్ ఉన్నాయి. సో ఇవంతా ఒక కదంబం మారి ఉంటుంది. ఇవంతా టోటల్ చేయాలంటే ఒక రాజకీయ పార్టీగా మనం కనీసం 30 ఏళ్ళు 40 ఏళ్ళు ముందు ఆలోచించగలిగితేనే మనం ఏమన్నా చేయగలం. ఒక నాయకుడు 1985లో మేము మహిళలకు ఆస్తి హక్కిస్తే నాయకుడు, దట్ ఇస్ ది విజన్. ఇట్స్ ఏమంటారు, ఒక నాయకుడు అంటే అటో ఇటో అంతే. ఒక నాయకుడు మార్పుతోటి అటో ఇటో అది మనం ఆంధ్రప్రదేశ్లో చాలా స్పష్టంగా చూసాం. చల్సాన్ గారు, మహానాడు ఎనీవే తెలుగుదేశం